ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రముఖ ఆర్చరీ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ పతకాలు సాధించినప్పటికీ ఖేల్ రత్న అవార్డు ఎంపికలో ఆమెను విస్మరించారని ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. ఖేల్ రత్న అవార్డుకు తన పేరును పరిగణలోకి తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ జ్యోతి సురేఖ గతేడాది జనవరిలో హైకోర్టులో పిటిషన్ వేసింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు, ఉన్నం అఖిల్ చౌదరి వాదనలు వినిపించారు. సురేఖ సాధించిన అవార్డులు, పాయింట్లను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కోర్టు తీర్పునిస్తూ అవార్డుకు ఎంపికైన వారికంటే సురేఖకు ఎక్కువ పాయింట్లున్నాయని, అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును జ్యోతి సురేఖకు ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర క్రీడల, యువజన మంత్రిత్వ శాఖ అలాగే ఎంపిక కమిటీని ఆదేశించింది. 2023 ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన క్రీడాకారులతో పాటు జ్యోతి సురేఖ పేరును పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర క్రీడా శాఖపై ఉందని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. అలాగే ఖేల్ రత్న పురస్కారానికి ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర క్రీడలు, యువజన శాఖ కార్యదర్శిని ఆదేశించింది. సెలక్షన్ కమిటీకే విచక్షణాధికారాన్ని వదిలేయకుండా, ఎలాంటి అస్పష్టతకు తావివ్వకుండా మార్గదర్శకాలు, నిబంధనల మేరకు కట్టుబడి ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.